తాజా అంశాన్ని చూస్తున్నాం. తిరుపతిలోని కొర్లగుంట కూడల్లో ఓ వ్యాను బ్రేకులు ఫెయిల్ అయి జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో 4 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాయుడిని అడిగి తెలుసుకుందాం. రాయుడు, చెప్పండి, ప్రమాదం ఎలా జరిగింది? గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? లలిత, నేటి ఉదయం తిరుపతిలోని కొర్లకుంట జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందారు, 4 గాయపడ్డారు. గాయపడ్డ వారిని రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్కడక్కడే మృతి చెందగా మరొకరు రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన వ్యాను తిరుమల నుంచి వస్తూ తిరుమల బైపాస్ కొర్లగుంట జంక్షన్ తిరుమల బైపాస్ వస్తుంది. అయితే కొర్లగుంట జంక్షన్ లో అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండవు. దీంతో ఒకసారిగా కూడా బ్రేక్ ఫెయిల్ అయిన వ్యాను జనంపైకి దూసుకొచ్చింది. అయితే ఒక 2 వాహనాలు కూడా ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. అలాగే అక్కడ ఈ రోడ్డు దాటుతున్న ఈ ద్విచక్ర వాహనదారులు, అలాగే అక్కడ రోడ్డుపై వెళ్తున్న వారిపై కూడా ఈ వ్యాను దూసుకెళ్లింది. ఈ వ్యాను ఒకసారిగా బ్రేక్ ఫెయిల్ జనంపై దూసుకెళ్లడంతో అక్కడున్న మొత్తం 4 గాయపడగా 2 అక్కడిక్కడే మృతి చెందడం జరిగింది. తిరుమల నుంచి ఈ వ్యాను వస్తోంది. తమిళనాడుకు చెందిన వ్యానుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ రుయాలో చికిత్స పొందుతున్న వారిలో పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. లలిత, ధన్యవాదాలు రాయుడు.